ఓం ఓం హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ మా ఎస్ఏకే అప్డేట్స్ నుండి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఒక చారిత్రాత్మకమైన మహానగరం, 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఒక శక్తిపీఠము కలిగిన నగరము, సాక్షాత్ భగవానుడే విద్యాభ్యాసం చేసుకున్న మహానగరం, మహాకవి కాళిదాసు వృత్తాంతం కలిగిన నగరం, ఇంకా ఎన్నో విశేషాలతో ఆ నగరం గురించి ఒక చిన్న వీడియో ద్వారా మీకు తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ఆ మహానగరమే ఉజ్జయిని మహానగరం. ఈ ఉజ్జయిని మహానగరం గురించి మా ఎస్ఏకే అప్డేట్స్ ఛానల్లో చిన్న వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాం. ఈ ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఆ నగరంలో ఉన్న వింతలు, విశేషాలు ఆ నగరం గురించి వివరిస్తామండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా సూచనలు సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు పంపించండి. ఈ ఉజ్జయిని మహానగరం ఇండోరు నగరంకి ఉజ్జయిని నగరం మధ్యలో దగ్గర 70 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇక్కడ నుంచి మమలేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం వెళ్ళడానికి సరిగ్గా మధ్యలో జంక్షన్ నుంచి వెళ్తుంది. మనం మమలేశ్వరం జ్యోతిర్లింగం ఉజ్జయిని నుంచి వెళ్ళినా, ఇండోర్ నుంచి వెళ్ళినా సరే 80 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే ఇండోర్ నుంచి వెళ్తే 140 కిలోమీటర్స్ వస్తుంది. అవన్నీ చూసుకుని వస్తుంటే ఉజ్జయిని నుంచి వెళ్ళినా సేమ్ అంతే దూరం వస్తుందండి. అంచేత ఉజ్జయినిలో దిగి మమలేశ్వరం వెళ్ళినా, ఇండోర్లో దిగి మమలేశ్వరం చూసుకుని ఉజ్జయిని వచ్చినా ఒకటే అండి. ఇప్పుడు మమలేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్తామండి. మమలేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వర్ అనే పవిత్ర ప్రాంతంలో ఉందండి. ఓంకారేశ్వర్ అనేది ఒక ద్వీపం. నర్మదా నదిలో ఉన్న 2 ప్రధాన జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకార్ జ్యోతిర్లింగం, ఊర్వశ శివలింగం అని అంటారు. రెండోది మమలేశ్వర జ్యోతిర్లింగం. మమలేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నదికి చివరన ఉంటుందండి, అంటే అవతల భాగంలో ఉంటుందండి. ఓంకారేశ్వరం నది మధ్యలో ఉంటుంది. ఓంకారేశ్వర దర్శనం అనంతరం నర్మదా నది మీద ఒక నావ లేదా బ్రిడ్జ్ ద్వారా, ఇప్పుడు మనం నడుస్తున్న బ్రిడ్జ్ ఉంది కదండి, అది దాటి మమలేశ్వర దేవస్థానానికి వెళ్ళొచ్చండి. నడలేని వారు నీటిలోంచి నావ ద్వారా వెళ్ళొచ్చండి. అతి ఇది చాలా చిన్నదే కానీ చాలా పవిత్ర దేవాలయం. ఇక్కడ శివలింగాన్ని దర్శించి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఓంకార్ జ్యోతిర్లింగానికి సంబంధించి చరిత్రాత్మకమైన పురాణ కథలండి. ఒకసారి మందాత అనే రాజు దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు ప్రసన్నుడై అక్కడ జ్యోతిర్లింగ రూపంగా ప్రత్యక్షమయ్యాడని పురాణం చెప్తోంది. మరొక కథనం ప్రకారం శివుడు దేవతల ప్రార్థనకు స్పందించి ఈ ప్రాంతంలో రాక్షసులను సంహరించేందుకు వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది నర్మదా తీరాన ఉన్న ఆలయం శివభక్తులకు మోక్షప్రసారంగా ఉంటుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి మరియు శ్రావణ మాసాల్లో విశేషం రద్దీగా కలిగి ఉంటుంది. ఓంకారేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఓం అనేది పరబ్రహ్మ తత్వాన్ని సూచించే శబ్దం. ఈశ్వర అంటే శివుడు, కాబట్టి ఓంకారేశ్వర అంటే ఒక రూపమైన భగవాన్ శివుడు అని అర్థం. ఇది ద్వీపంలో ఉండే ఆలయం. మమలేశ్వరం నర్మదా నదికి చివరి ఉంటుంది, అవతల ఒడ్డున ఉంటుంది. నది మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో ఓంకారేశ్వరుడు నది మధ్యలో ఉన్న ద్వీపం ఓం ఆకారంలో ఉండడం వల్ల ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగా పిలువబడుతున్నది. ఇక్కడ కూడా కార్తీక మాసం, శ్రావణ మాసంలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. నర్మదాలో స్నానం చేసి ఈశ్వరుని దర్శించుకుంటారు. ఇదండి మమలేశ్వర జ్యోతిర్లింగం, ఓంకార జ్యోతిర్లింగం తలకు విశిష్టత.
ఇతనే రాజా విక్రమార్క అండి. రాజా విక్రమార్క మహారాజు ఈ ఉజ్జయిని నగరాన్ని పరిపాలించాడు. ఇది మంగళనాథ్ టెంపుల్ అండి. అంటే కుజగ్రహ దోషాలకి నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుజగ్రహం పుట్టిన ప్రదేశంగా కూడా ఉజ్జయిని అంటూ ఉంటారు. ఉజ్జయినిలో చూడవలసిన వాటిలో మరొక ముఖ్యమైనది సాందీప మహాముని ఆశ్రమం అండి. ఇక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు విద్యాభ్యాసం చేసుకున్నారు. ఇది కూడా ఉజ్జయినికి దగ్గరలోనే ఉంది. ఇంచుమించు ఉజ్జయిని నగరంలో ఉంటుంది. ఇదే సాందీప మహాముని ఆశ్రమం అండి. ఇది కూడా చూసి తరించండి. ఉజ్జయిని నగరంలో చూడవలసిన వాటిలో ఘటకేశ్వరి ఆలయం ఒకటండి. ఈ ఘటకేశ్వరి ఆలయం ఏంటంటే అక్షర జ్ఞానం లేని ఒక సాధారణ వ్యక్తిని మహాకవి కాళిదాసుగా మార్చిన అమ్మవారి తాలూకా దేవాలయం. ఇది శిశ్రా నది ఒడ్డున ఉందండి. కాళీ ఆదే ప్యాలెస్ అని ఇక్కడ కట్టించారు. ఇది 15వ శతాబ్దంలో నిర్మించబడింది. మొఘల్ చక్రవర్తులు అక్బర్, జహంగీర్ వంటి వాళ్ళు ఇది సందర్శించారు. కాళిదాస్ పేర అనేక గ్రంథాలయాలు ఇక్కడ ఉన్నాయండి. కాళిదాస కాలేజీ కూడా మనం సందర్శించడానికి వీలుగా ఉంటుందండి. ఇదే ఘటకేశ్వరి ఆలయ చరిత్ర అండి. ఇదేనండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ ఆలయం దక్షిణముఖంగా నిర్మించబడింది. దీన్ని స్వయం ప్రకటితమైన శివలింగం అని కూడా అంటారు. ఇందులోని ప్రతిరోజు కూడా భస్మహారతి చాలా పవిత్రంగా భావించబడుతుంది. ఈ తెల్లవారుజామున ఆన్లైన్లో కానీ ముందుగా కానీ టికెట్ తీసుకుని చూడాలి. ప్రతిరోజు మామూలుగా హారతి ఇస్తూ ఉంటారు శివునికి. ఆ హారతి కూడా మీరు చూస్తుండొచ్చు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అయిన తర్వాత మహాకాళేశ్వరానికి ఆనుకొని హరసిద్ధిదేవ ఆలయం ఉంటుంది. హరసిద్ధిదేవ ఆలయం అంటే మహంకాళి, ఉజ్జయిని మహంకాళి ఆలయం. మహాకాళేశ్వర ఆలయ మందిరం సమీపంలో ఉన్న ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ప్రముఖమైనది. ఒక పునాదితో కూడిన పీఠంగా శ్రీశక్తి రూపంగా ఉంటుంది అని పౌరాణికాలు చెప్తున్నాయి. ఇది ఉత్తమమైన పుణ్యస్థలంగా పరిగణించబడుతున్నది. ప్రతిరోజు ఇక్కడ సాయంకాలము 7 గంటలు దాటిన తర్వాత దీపారాధన ఉంటుంది. 1001 దీపాలు 2 మనుషులు 4 మనుషుల చేత అవి వెలిగించబడతాయి. చూడడానికి చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంటుంది. ఈ దీపారాధన, అమ్మవారి దర్శనం చూసి తరించండి. ఇంకా ఉజ్జయినిలో చూడవలసినవి రామ్ఘాట్ క్షిప్రా హారతి. చక్రాశ్రమంగా క్షిప్రా నది ఒడ్డున ఉన్న రామ్ఘాట్ ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ హారతి జరుగుతుందండి. ఈ హారతిలో శంఖలు మోగడం, దీపాలు పడాపై తిరగడం, మంత్రమూల్యంగా గుడి చూసి ఆనందంగా ఉంటుంది. ఈ ఘాట్లో
ఈ హారతి చాలా ముఖ్యమైనదండి. మరొక చూడవలసిన ప్రదేశంలో మహాకవి కాళిదాసు తాలూకా ఘటకేశ్వరి ఆలయం. అంటే ఒక యాదవ్ కులస్తుడు మహాకవి కాళిదాసుగా మారిన ప్రదేశం కూడా ఇక్కడే ఉంది. అందుకే ఇక్కడ కాళిదాస్ ప్యాలెస్ ఉంది. ఇది 15వ శతాబ్దంలో నిర్మించబడింది. ఒక మొఘలు యుగపు నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. అక్బరు, జహంగీరు అలాంటి వాళ్ళు దీన్ని సందర్శించారని చరిత్ర చెప్తున్నది. ఉజ్జయినిలో చూడవలసిన వాటిలో ఇది ఒక ప్రత్యేకమైనదండి. అలాగే ఉజ్జయినిలో చూడవలసిన వాటిలోని భాతృహరి గుహలండి. భాతృహరి ప్రముఖ సంస్కృత కవి మరియు తత్వవేత్త. ఈ గుహల్లో ధ్యానం చేసినట్లుగా చరిత్ర చెప్తున్నది. ఈ పుణ్యాత్మక స్థలం కూడా ఇక్కడే ఉన్నదండి. ఉజ్జయిని మహానగరంలో ఉంది. ఉజ్జయినిలోనే అనేక కట్టడాల్లో ఇంకొక ప్రసిద్ధమైనది ఉజ్జయినిలోనే 2వ అతి పెద్ద బృహత్తర నిర్మాణంగా చెప్పబడుతున్నది గోపాల మందిరం అండి. ఇదండి ఉజ్జయిని నగర యాత్ర ముగిసింది. ఉజ్జయినిలోని చూడవలసిన మహాపుణ్యక్షేత్రాలు, అలాగే జ్యోతిర్లింగాలు లాహోర్కి ఉజ్జయినికి మధ్య ఉన్నాయండి. ఉజ్జయినిలో రాత్రి నైట్ హాల్ట్ చేసి తర్వాత మమనేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగం చూసి యాత్ర ముగించుకోవచ్చండి. సుమారుగా ఒక రోజంతా కూడా ఓంకారేశ్వరం, మమనేశ్వర జ్యోతిర్లింగాలు చూడడానికి సరిపోతుందండి. ఒక రోజంతా మన ఉజ్జయిని నగరంకి సరిపోతుందండి. భస్మహారతి, అలాగే ఉజ్జయిని మహంకాళి హారతి చూడటానికి మరో రోజు సరిపోతుందండి. మొత్తం మీద 3 రోజులు యాత్ర అండి. ఇది 3 రోజులు ఉంటే ఉజ్జయిని సంపూర్ణంగా సందర్శించవచ్చండి. మీలో ఎవరైనా ఈ ఉజ్జయిని సందర్శిస్తే ఇంకేమైనా మేము మర్చిపోయి ఉంటే, మేము చూడవలసి ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. శ్రావణ మాసం మరియు కార్తీక మాసాల్లో విపరీతమైన రద్దీగా ఉంటుందండి. ఆ టైంలోని ఇక్కడ రూములు కూడా దొరకడం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 12 సంవత్సరాలకు జరిగే ఒక మహాకుంభమేళ ఈ నగరంలో మరో విశేషం అండి. పవిత్ర స్నానాలు చేసి హారతులు తీసుకొని ఇక్కడున్న అన్ని దేవాలయాలను సందర్శించి దేవుని కృపకు పాత్రలవుతారని మా ఎస్ఐకే ఛానల్లో కోరుకుంటున్నది.